వాల్యూ వచ్చేసి అరౌండ్ 4,000 crores పైన. అయితే దీంట్లో 41% స్టేక్స్ కేవీరావుకి చెందినవి. ఇక్కడ ఇష్యూ ఏమవుతుందంటే గవర్నమెంట్ మారిపోయిన తర్వాత 2019 లో గవర్నమెంట్ మారిపోయిన తర్వాత ఈయన 41% షేర్స్ ని చాలా తక్కువ రేట్ కి అరబిందో ఫార్మా వాళ్ళు కొనుక్కున్నారు, బెదిరించి లాక్కున్నారు అని చెప్పి ఈ మధ్య సిఐడిలో కేసు నమోదైంది. నాట్ ఈవెన్ కోర్ట్స్, ఈవెన్ మద్యం డిస్టిలరీలు కూడా సిబిఎం గవర్నమెంట్ లో ఎవరికైతే అలొకేట్ చేశారో వాళ్ళ పేరు మీదే వైసీపీ వాళ్ళు నడుపుకున్నారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే వైఎస్ జగన్ ఎన్నోసార్లు డిస్టిలరీ నేను ఇవ్వలేదు, సిబిఎం గవర్నమెంట్ ఇచ్చింది అండ్ వాళ్ళే నడుపుకుంటున్నారు అని చెప్పారు తప్ప మేము మద్యపాన నిషేధం చేస్తామని చెప్పలేదు. అంటే వాళ్ళ పేరు మీద వీళ్ళు నడుపుకునే వాళ్ళు కమింగ్ బ్యాంకులు కాపీ అరబిందో ఫార్మా వాళ్ళు ఈ స్టేట్ ని లాక్కున్నారని చెప్పి కేవీ రావు కంపెనీ తరపు వాళ్ళు సిఐడిలో కేసు నమోదు చేశారు. అండ్ సిఐడి ఎనీ టైం కేసు ముందుకు తీసుకెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ అరబిందో ఎవరిదంటే విజయసాయి రెడ్డికి సంబంధించిన కంపెనీ ఇది. సో చూద్దాం కేసు ఎంతవరకు ముందుకెళ్తుంది, ఎంత ఎక్సీడ్ అవుతుంది అనేది చూద్దాం. ఈ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.